అందరికీ నమస్కారము. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ భాగవత కథలలోని ఉషా పరిణయ కథ. ఉషా అనిరుద్ధుల పరిణయ కథ. పూర్వము బాణాసురుడనేవాడు ఉండేవాడు. ఆయనకు 1000 బాహువులు. బలిచక్రవర్తికి 100 కుమారులలో వారిలో పెద్దవాడు బాణాసురుడు. అతను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. అతని కూతురు అందాల రాశి ఉష. అనిరుద్ధుడు శ్రీకృష్ణుడి రుక్మిణీదేవిల మనుమడు. ప్రద్యుమ్నుడు రుక్మావతిల కుమారుడు. అనిరుద్ధుడు మహా గొప్ప యుద్ధ వీరుడు. బాణాసురుని కుమార్తె అయిన ఉషకు ఒక రాత్రి కలలో ఒక సుందరమైన యువకుడు కనిపిస్తాడు. ఆ యువకునిపై ఆమె మనసు పారేసుకుంటుంది. ఉష అన్యమనస్కంగా ఉండడమో ఆమె చెలి చిత్రలేఖ గమనించి విషయం అడుగుతుంది. ఆమెకు చాలా మంత్రశక్తులున్నాయి. ఉష తన స్నేహితురాలికి తనకు కలలో కనపడిన రాజకుమారుడు గురించిన విషయాన్ని చిత్రలేఖకు చెబుతుంది. చిత్రలేఖ తన శక్తులతో లోకంలోని రాకుమారులందరి చిత్రాలను గీస్తుంది. ఆ చిత్రాలలో ఉష గుర్తించిన చిత్రపటంలోని యువకుడు శ్రీకృష్ణుని మనవడైన అనిరుద్ధుడు అని వాళ్ళు గుర్తిస్తారు. చిత్రలేఖ ఉషకి మాట ఇస్తుంది. తన శక్తులతో ఏ విధముగానైనా సరే అనిరుద్ధుణ్ణి నీ మందిరానికి తీసుకువస్తానని చెబుతుంది. చిత్రలేఖ ద్వారకకు వెళ్ళి నిద్రపోతున్న అనిరుద్ధుడిని మంచంతో సహా అపహరించి శోణితపురానికి తీసుకువస్తుంది. ఉషా అనిరుద్ధులు శోణితపురములోని ఉషా మందిరములో ఉంటారు. కొంతకాలం తర్వాత బాణాసురుడికి అనిరుద్ధుడు ఆ మందిరంలో ఉన్న విషయం తెలుస్తుంది. ఆగ్రహించిన బాణాసురుడు అనిరుద్ధుడితో యుద్ధం చేసి అతడిని బంధిస్తాడు. బాణాసురుని మందిరంలో అనిరుద్ధుడు ఉన్నాడు అన్న విషయము శ్రీకృష్ణుడు తెలుసుకొని శ్రీకృష్ణుడు బలరాముడు తమ సైన్యంతో వస్తారు. బాణాసురుడు మహాశివభక్తుడు. తన సంగీత వాద్యాలతో శివుని మెప్పించి వరం పొంది ఉంటాడు. బాణాసురుని కోరిక మేరకు శివుడు బాణాసురుని తరఫున శ్రీకృష్ణుడితో యుద్ధం చేయవస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు శివుడు పోరాడడాన్నే హరిహర యుద్ధమని అంటారు. ఈ పోరాటంలో శ్రీకృష్ణుడు బాణాసురుని బాహువులను తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. శివుని కోరిక మేరకు బాణాసురుని క్షమించి వదిలిపెడతాడు. మరియు ఈశ్వర, వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసుర సంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. దానితో బాణాసురుడు శంకరుడు సంతోషపడ్డారు. బాణాసురుడు కోటలోకి వెళ్ళి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు ఆభరణములు బహుకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరమునకు సాగనంపాడు. ఈ విధంగా ఉషా పరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషా పరిణయ ఘట్టమును బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరితే విజయం లభిస్తుంది అని విశ్వాసము. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. థ్యాంక్ యూ.